అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక చక్కటి బాలుడు. ఆ బాలుడికి చదువంటే ఎంతో ఆసక్తి. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువుకి వ్యతిరేకంగా ఉండేవాడే కాదు. ప్రతిరోజు చక్కగా స్కూల్కి వెళ్ళేవాడు. ఇంటికి వచ్చి తన హోంవర్క్ని తనే చక్కగా పూర్తి చేసేవాడు. ప్రతిరోజు జరుగుతూ ఉండేది. ఒకరోజు సాయంత్రం సమయంలో అతని పెన్నులో ఇంక్ అయిపోయింది. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నా పెన్నులో ఇంక్ అయిపోయింది, నేను ఎలా హోంవర్క్ చేయాలి? దిగులు పడుకు నాయనా, రేపు ఉదయమే వెళ్ళి పెన్ను తీసుకొని వస్తాను. ఇప్పుడు దుకాణం కట్టేసి ఉంటుంది కదా. కానీ ఆ బాబుకి నిద్ర పట్టడం లేదు. ఎలాగైనా హోంవర్క్ కంప్లీట్ చేయాలి అనుకున్నాడు. వెంటనే ఒక కొవ్వొత్తి తీసుకొని వచ్చి ఆ పెన్నులో కొంచెం ఇంకు అక్కడక్కడ రీఫిల్ కతుక్కొని ఉన్నాయి. దాన్ని వేడి చేసి ఆ రీఫిల్లో ఉన్న ఇంకుతో తన హోంవర్క్ని కంప్లీట్ చేశాడు. అలా అతని తెలివితేటలతోటి తన తల్లిదండ్రులని, టీచర్స్ని ఎంతో మెప్పించేవాడు. తన ఇంటికి స్కూల్కి చాలా దూరం. తనకి వాహన సదుపాయం కూడా లేదు. అయినా కానీ తను ఎప్పుడు స్కూల్కి వెళ్ళను అని మారం చేయలేదు. ప్రతిరోజు చక్కగా స్కూల్కి వెళ్ళేవాడు, చక్కగా చదువుకునేవాడు, అందరితో కలిసిమెలిసి ఉండి చక్కగా ఆడుకునేవాడు. అలా అతను పెరిగి పెద్దవాడయ్యి మంచి కలెక్టర్ ఉద్యోగాన్ని సంపాదించాడు. పిల్లలు విన్నారుగా, మీరు కూడా ఎంతో పట్టుదలతో చక్కగా కృషి చేసి బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలి. సరేనా? వినండి, ఊహించండి, జీవించండి. మీ సుద్రక్ష